హాయ్ ఆల్. సో చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మాకు సర్జరీ అయిపోయింది, ట్యూమర్ కూడా లోకలైజ్డే ఉంది, అయినా కూడా ట్రీట్మెంట్ మనకి లైక్ కీమోథెరపీ కావచ్చు, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుందా అని అడుగుతుంటారు. సో ఈ వీడియోలో తెలుసుకుందాము ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుందా లేదా, ఎలాంటి క్యాన్సర్స్కి కీమో అనేది అవసరం పడుతుంది, కీమోథెరపీ వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయో, రిస్క్ బెనిఫిట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఐఎమ్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో ఇది అనేది చాలా కామన్ క్వశ్చన్ చూస్తుంటాము. సో క్యాన్సర్లో కూడా మనకి రకాలు ఉంటుంది, లైక్ లోకలైజ్డ్ అని, లోకల్ అడ్వాన్స్డ్ అని, మెటాస్టాటిక్ అని చెప్పి. సర్జరీ అనేది ముందుగా లోకలైజ్డ్లో చేస్తూ ఉంటాము. లోకలైజ్డ్ అంటే గడ్డ అక్కడే ఉంది, మిగతా అవయవాలు కావచ్చు ఆర్ మిగతా రక్తంలోకి వెళ్ళి మిగతా చోటుకి వెళ్ళడం అనేది ఉండదు. అలాంటప్పుడు ఫస్ట్ సర్జరీ అనేది చేయబడుతుంది. సర్జరీ వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే మ్యాక్సిమం ట్యూమర్ ఉందో అది తీస్తాము. సర్జరీ చేసే ముందు కూడా మనకి టెస్టింగ్ అనేది ఉంటుంది, వేరే స్కానింగ్ అని, దాన్ని బట్టి మనకి కన్ఫర్మ్ అవుతుంది లోకలైజ్ అని చెప్పి. సో కీమో అనేది ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది సర్జరీ అయినాక కూడా తెలుసుకుందాము. సో మన క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ అనేది గడ్డ ఏర్పడినప్పుడు అక్కడితో పాటు రక్తంలో కూడా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఆ కణాలు అనేది చాలా సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అది మనకి కంటికి కనిపించదు, అండ్ స్కాన్లో కానీ వేరే టెస్ట్లో కూడా మనకి బయటికి పడదు. సో కీమో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంజెక్షన్ త్రూ, ఆ ట్యాబ్లెట్స్ త్రూ ఏమవుతుందంటే రక్తంలోకి వెళ్ళి బాడీ మొత్తం వెళ్తుంది. సో అక్కడైతే మనకి ఏదైనా దాక్కున్న కణాలు కావచ్చు, మనకి కంటికి కనిపించే కణాలు కావచ్చు, అక్కడ వెళ్ళి వాటిని చంపుతుంది. ఈ చంపడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో రిస్క్ అనేది తగ్గుతుంది. సో మెయిన్ కీమో ఇచ్చే పర్పస్ అనేది, ఆల్దో మనకి సర్జరీ తర్వాత ఏం ట్యూమర్ లేదు స్కాన్లో, మెయిన్ పర్పస్ అనేది ఆ దాగున్న కణాలని చంపడానికి ఇస్తూ ఉంటాము కీమోథెరపీ అనేది. సో ఈ కీమోథెరపీ కూడా లోకలైజ్డ్ ఉన్న క్యాన్సర్లో ఆ క్యాన్సర్ టైప్ బట్టి అందులో కొన్ని హై రిస్క్ ఫీచర్స్, లో రిస్క్ ఫీచర్స్ ఉంటాయి, అందులో గ్రేడింగ్ ఉంటుంది. సో పేషెంట్ ఏజ్ బట్టి, సో అన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేస్తాము కీమో ఇచ్చే ముందు. కొన్ని లో గ్రేడ్ ట్యూమర్స్ ఉంటాయి, ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కీమో అనేది ఫిట్నెస్ లేనప్పుడు, అలాంటి వాళ్ళలో ఓన్లీ సర్జరీ అనేది చేస్తుంటాము. ఆ తర్వాత ఉదాహరణకి లైక్ రొమ్ము క్యాన్సర్లో ఒక సబ్సెట్ లైక్ హార్మోన్ పాజిటివ్ అనేది ఉంటుంది, ఆ సైజ్ తక్కువ ఉన్నప్పుడు, గ్రేడ్ తక్కువ ఉన్నప్పుడు కీమో అనేది అవాయిడ్ చేస్తాము. కొన్ని టెస్టులు చేపిస్తాము, అందులో కూడా అవి లో రిస్క్ వచ్చినప్పుడు ఓన్లీ అప్పుడు ట్యాబ్లెట్సే పెడతాము. సో ఇది కీమో అనేది బ్లాంకెట్లా కాదు, అది కూడా సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్, లైక్ పేషెంట్ సెలెక్షన్ కావచ్చు, స్టేజ్ కావచ్చు, అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో, అండ్ ఆల్సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఎలాంటి కమెంట్స్ ఉన్నా యూ కెన్ పోస్ట్. థ్యాంక్ యూ.